కనికరము గనరే ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల పౌరుషంబులోన కొదమ సింగమే ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల ఒకానొక కాలంలో నాగులకొండ అనే పట్టణాన్ని శివదంతు అనే రాజు పాలన చేస్తుండు. ఒకనాడు ఆ రాజు వేట మీద మక్కువ కలిగి ధనుర్బాణాలు ధరించి అడవికి వెళ్ళి క్రూర జంతువుల్ని వేటాడి అలసిపోయి పక్కనే ఉన్న శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ శివదంతు మహారాజు స్వర్గాన్ని పాలించే ఆ ఇంద్రదేవుని 7 బిడ్డలు ఆడవికొచ్చి శివుని గుడి పక్కన శివకనులోన కేరింతలు కొడుతూ స్నానాలాడుతుంటే అందులున్న అమర కన్యను చూసి శివదంతు మనసైతే వారేసుకుంటూ తనని చూసి ఆ అమర కన్య కూడా సిగ్గు మొగ్గైతుంటే రాజు గమనించిండు. మనసులు కలిసిన ఇద్దరైతే శివుని ముందు గంధర్వ వివాహం చేసుకొని చిలుక గోరెంకలల్లే నాగుల కుండకు రానే వచ్చిండు. అన్యోన్యంగా కాపురం చేస్తుండ్రు. పిల్లై ఎన్నో ఏళ్ళు గడిచిన పిల్లలేరని దంపతులొకనాడు కులదైవమైన ఆ శంకరునికి భక్తితో రుద్రాభిషేకం చెయ్యంగా సక్కనైన కొడుకు వాళ్లకు ఉట్టంగా నలభూపతి అనే పేరు పెట్టుకుండ్రు. కొడుకు 10 ఏళ్ళోడైన వెంటనే అందాల కూతురు వాళ్లకు ఉట్టంగా సుక్కలాంటి ఆ బిడ్డను వాళ్ళు సూరమ్మ అని పిలుచుకుంటుండ్రు. సూరమ్మ 5 ఏళ్ళు వచ్చి రాగానే ఆ తల్లిదండ్రులు కన్నెముయంగా నలభూపతైతే విలవిలలాడి వేదాల వెంకయ్యనే పిలిపించి సెల్లె జాతకాన్ని చూడమంటుండు. ఓ యువరాజా నీ సెల్లె జాతకం చూడగా ఎంతో బాగున్నదయ్యా. కానీ ఓ రాజా మెక్కు పుట్టిన కొడుకు తనకు గంధముందయ్యా. అయ్యో అంటే ఆగమైతుందయ్యా నీ జీవితం. సెల్లె మీద నువ్వు ప్రేమలే పెంచుకుంటివో యమగండమే నీ వెంటనుందని తెలుసుకో. యమగండమే నీ వెంటనుందని తెలుసుకో. మరి ఈ గండం నుంచి గట్టెక్కే మార్గమే లేదా? ఎందుకు లేదు నాయనా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉంటుంది. మీ చెల్లె నీకు ఎంత దూరంగా ఉంటే యమగండం కూడా నీకంత దూరం అవుతుంది. అని వెంకయ్య చెప్పంగానే నలభూపతి బాగా ఆలోచించి 5 ఏళ్ల తన చెల్లె సూరమ్మను ఒంటి స్తంభము మేడలో ఉంచి ఊపిరి పీల్చుకున్నాడు. 10 ఏళ్లు గడిచిన తర్వాత కామాక్షమ్మను లగ్గమాడి సుఖంగా ఉంటున్నాడు. ఒంటి స్తంభము మేడలో ఒంటరిగా 15 ఏళ్లు సూరమ్మ అనురాగాలకు ఆప్యాయతలకు దూరమై తన రాతను నిందించుకుంటూ
తల్లిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది చెల్లె సూరమ్మ. అమ్మా, నన్ను ఎందుకన్నావమ్మా? అమ్మా, ఎందుకు నన్ను గన్నావే? నాది ఏమి బతుకే? పుట్టగానే నా గొంతును నులిమి సంపిన బాగుండే. రాజ కుటుంబంలో నా పుట్టిన రాత మారలేదే. ఈ దీనురాలిపై ఎవ్వరికింత జాలి కలుగదాయే. ఆ స్వర్గంలో నిమ్మలంగా నువ్వే ఉండి, నిప్పుల గుండంలో నేనుంటి, ముద్దు మురిపాల నిన్ను మంచి పెంచిన నాయన్న. నా మీద ఎందుకని పగవు నిన్నో తెలువకున్నదమ్మా. దిక్కులేని అనాథ బతుకును నేను బతకనమ్మా. నీ చల్లనైన ఒడి కావాలమ్మ, నన్ను తీసుకుపోవమ్మా. సూరమ్మ పడుతున్న గోసలనైతే చూడలేని ఆ సాంబశివుడు అయ్యో మంచులాగా కరిగిపోయిండు, మంటలాగా మండనే మండిండు. నలభూపతి కళ్ళు తెరిపించనీకి బాపనయ్యగా ఏకం గట్టి కైలాసాన్ని వదిలిపెట్టి నాగుల కొండకు రానే వచ్చి నలభూపతినైతే కలువనే కలిసిండు. ఎవరు మీరు ఓ స్వాములు? ఏడి నుంచి వస్తున్నారు స్వాములు? నన్ను గలువానికి కారణం మీరు వివరిస్తే వింటాను స్వాములు. మంచి మాట నీకు చెప్పి పోదామని మంచు కొండల్లోంచి నేను వచ్చాను. చెల్లె సూరమ్మను బాధ పెడుతున్నావు. ఒంటి స్తంభం మేడలోని నీ చెల్లెకు 7 రోజుల్లోన పెళ్లి చెయ్యకుంటే నువ్వు నీ వాళ్ళంతా నాశనమైతారు. తోడబుట్టిన చెల్లెను నువ్వు ఏడిపించుట న్యాయమా? నువ్వు రోజు రాజభోగాల్లో తేలిపోతున్నావు, ఇది ధర్మమా? చేసిన తప్పుకు ఓ రాజా చెంపలేసుకొని పుడే మహారాజా. నేను చెప్పిన తీరుగా చెల్లె లగ్గం జరిపించు ఓ రాజా. నా మాట కాదని అంటివో నరక బాధలు తప్పవు మహారాజా. అని బాపనయ్య వెళ్ళిపోగానే నలభూపతి గడగడ వణికిపోయి మంచోణ్ణి తెచ్చి సెల్లెకు పెళ్లి చేస్తే దానికి పుట్టే కొడుకుతోని నాకు ప్రాణగండం ఉంటదని ఆలోచించి ముక్కు ముఖం కాళ్ళు చేతులు చక్కగా లేని సంసారానికి పనికిరాని పరమగొడ్డును వెతికి తెచ్చి సెల్లెలికిచ్చి పెళ్లి చేసిండు. అన్న మాటను కాదనలేక పరమగొడ్డును లగ్గమాడి తన భర్తను చూసి అల్లాడిపోయి అన్నతో తన బాధనంతా ఎల్లబోసుకుంటున్నది. ఆ సెల్లెలు సూరమ్మ. అన్నా, ఏమిటయ్యా ఇది? ఎందుకన్నా నా మీద నీకింత కరుణ లేకపాయే? ఈ పినిమిటితో నా బతుకునంత నేనెట్లెల్లదీయాలే? 10 ఏళ్ళు నేను ఒంటరిదానిగా బాధలెన్ను పడితే నువ్వు పిలువగానే నా కష్టాలు కడతేరినవనుకుంటే అంతలోనే ఇంత ఘోరము చేస్తివయ్య నా బతుకును. ఓ చెల్లె సూరమ్మ కన్నీళ్ళు పెట్టకమ్మ, 66 రాజ్యాలు నాకు ఉన్నాయమ్మ. అందులో 7 చింతల పల్లె ఒకటుందమ్మా. ఆ పల్లెను నీకు కట్నం కిందిస్తానమ్మా. నీ
మధ్యలో ఉంటూ పిల్ల జల్లాలతోని సల్లంగా బతికియమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగాని కొంగు బంగారమేగా చెల్లమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగాని కొంగు బంగారమేగా చెల్లమ్మ. మనసులోన మర్మం దాచి మాయ మాటలెన్నో చెప్పి చెల్లే కన్నీళ్లను దుడిచి వెంటబెట్టుకొని ముందుకు నడిచి చెల్లే కన్నీళ్లను తుడిచి వెంట పెట్టుకొని ముందుకు నడిచి నమ్మిన దంపతులాను సింహాని సీకటిలోన 12 మడ దూరాన అడవికి తీసుకొచ్చి 12 మడ దూరాన అడవికి తీసుకొచ్చి ఆ దీనుల నాగం జయ్యన చేసిండు. ఆనందంతో తన పట్నం చేరిండు, ఆనందంతో తన పట్నం చేరిండు. అన్నా 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 అయ్యో ఎన్నికొండా నేలే శంకరుడా నా గుండె మీద ఇంత బరువును ఎట్లా విడితివిరా మొయ్యలేక నేను మొత్తుకుంటే నా ఏడుపు నీకు వేడుకల్లే కనిపిస్తూ ఉన్నదా చిన్ననాడే కన్నా వాళ్ళు నన్ను వీడిపోయినాక తోడబుట్టి నోడేనా బతుకుతోని ఆడుతుంటే నువ్వు కూడా కానకపోతివిరా నా జీవితం అంటే నీకు కూడా చేదైపోయిందా బతికి నేను లాభం ఏముందిరా నా భర్తకు నేను భారమై ఉండాలేనురా శివయ్య ఆడదానికి ఇన్ని బాధలా నా స్థానంలో నీ కూతురే ఉంటే చూస్తూ ఊకుంటావా సూరమ్మ తల్లి వలపోస్తుంటే శివుడు గరిగిండు సూరమ్మ తల్లి వలపోస్తుంటే శివుడు గరిగిండు ముత్యాల వరహాల వానను అడవిలా కురిపించిండు జలవరాల వానను అడవిల కురిపించిండు ఆ వానలో దలిసి సూరమ్మ ఆరోగ్యవంతుడయ్యే చూసిండు అది చూసి సూరమ్మ ఆనందలోకాన తేలుతుండగా పరమ కొండడు చెంగు చెంగు మంటు గంతులేస్తుండు కురిసిన ముత్యాలు వరహాలతోని అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అందాల చంద్రగిరి పట్నాన్ని గట్టి రాజాది రాజుల్ని విలిపించుకొని రాజాది రాజుల్ని విలిపించుకొని రాజాది రాజుల్ని విలిపించుకొని సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యంతోని బతుకుతున్నది సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యముతోని బతుకుతున్నది అలా 12 ఏళ్ళు గడిచినా గాని
కులదేవుడు మెచ్చి ఒడినింపలేదని పరదేవుడు మెచ్చి వరమియ్యలేదని అల్లాడిపోయింది సూరమ్మ. తనకు సంతానమియ్యలేదనే బాధతోని కైలాసం తవ్వబట్టింది. అది గమనించిన పరమశివుడు సూరమ్మ మీద దయదలచి సంతానము ఇవ్వాలని నిర్ణయించుకొని వీరభద్రుణ్ణి తన కైలాసానికి పిలిపించుకుంటుండు.